మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో దాదాపుగా రైతులకి రుణమాఫీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ కొంతమంది రైతులకి ఇంకా రుణమాఫీ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా బ్యాంకుల దగ్గర మాత్రం బారులు తీరారు. అసలు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ బ్యాంకుల దగ్గర ఉన్నాయి. అటు బ్యాంక్ అధికారులు కానీ ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా మాకు రైతు రుణమాఫీ అయ్యింది కానీ ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీరికి రైతులకు సాయం చేయడానికి కొంతమంది అధికారులను కేటాయించాలి. వాళ్ళకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, లేకపోతే దానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా కొన్ని రేషన్ కార్డులో తప్పులు, రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డులో తప్పుడం, ఇలాంటి వాటిని చూసి రైతులకు రుణమాఫీ అయ్యిందా కాలేదా అని చెప్పలేని పరిస్థితిలో బ్యాంక్ అధికారులు ఉన్నారు. ఇటు ఇంకా వేరే అధికారులు కూడా, వ్యవసాయ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు రైతులకు సంబంధించినటువంటి సమస్య ఏంటి, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు మీకు రుణమాఫీ వచ్చిందా? గవర్నమెంట్ ఏమన్నదంటే ఏ రేషన్ కార్డు సంబంధం లేదండి, పాస్బుక్ ఒక్కంటికి మాఫీ చేస్తామంది. ఆ మాట ప్రకారం లేదు. ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేదు, మాకు 3,50,000 ఉన్నాయి. ప్రతి 2 లక్షల లోపు ఉంటేనే మాఫీ చేస్తాంటారు. అన్ని కట్టమంటారు, అవన్నీ కడతాం. ఎంతవరకు కరెక్ట్ మాపైతే కావా, మాకు నమ్మకం లేదు. ఫస్టే మాఫీ 2 లక్షలు మాఫీ తతిమై కట్టమంటే మేము కడతాం. కానీ మాఫీ కాకముందే అన్ని కట్టమంటే ఇది గ్యారంటీ మాకు లేదు. అసలు ఈ ప్రభుత్వమే గజిబిజి ప్రభుత్వం, మాకు అర్థం అయితలేదు. మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు? మాకు రుణమాఫీ కావాలి. కుటుంబ పరంగా 2 లక్షలు చేస్తాండ్రు, 2 లక్షలు మాఫీ కావాలి అంతే. అధికారులు ఏమైనా చెప్తారా మరి? ఏ అధికారి చెప్తారు, ఇతను అడుగుంటే అతన్ని అడుగుంటారు, అతన్ని అంటే గజిబిజి ఉంది అంత కథ. మా కుటుంబంలో ముగ్గురు ఉంటాం. ఒక్కొక్కరి 2 లక్షలు లెక్క 6 లక్షలు లోన్ ఉంది. ఇప్పుడు 6 లక్షలు లోన్ కడితే 2 లక్షలు వస్తుందా రాదా? ఒకవేళ చేస్తా అనేది అదే 2 లక్షలు ఇప్పుడే చేస్తే కతిమై మేము కట్టుకుంటాం, అదే కంటిన్యూ చేసుకుంటాం. ఇక మా ప్రాబ్లం అది. 85,000 తీసుకున్నా. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయితే ముందటేడు మిత్తి కట్టినా. నిరుడు కూడా కడతానంటే మిత్తి కట్టుకోలే. మిత్తి అసలు కట్టాలంటే నా దగ్గర లేవన్నా. నిరుడు ముందటేడు మిత్తి కట్టినా కూడా రెన్యువల్ కాలే. రెన్యువల్ చేయలే, పాత డేట్ వేసి పెట్టిండు. నీకు కాదు అంటుండు కెనరా బ్యాంకుల. మా కొడుకు ఆట కడుతుండు, 65,000 తీసుకుండు మా కోడల పేరు మీద. ఒకటే కుటుంబం. మా అయ్యప్రాల పేరు మీద 82,000 తీసుకుండు కెనరా బ్యాంకులనే. అవి కూడా ఆట కడుతుండు, మిత్తి కడుతుండు, అసలు కడుతుండు. అవి కూడా మాపి రాలే. మీకు మాపి కాదు అంటాడు. రైతు వేదిక కాడికి పోతే మీకు మాపి లేదో ఉంటది. ఆయన పాత డేట్ వేసి పెట్టిండు, మీ 3 ఏళ్ళ అర్థం అయిందో అంటాడు. రేవంత్ రెడ్డి మాపి మీకు ఇయ్యలేదు అని చెప్తారు. మరి కొందరు కావటం ఏంది, కొందరు కాకపోవటం ఏంది సార్? ఇది ఏం న్యాయం, ఏం ప్రభుత్వం ఇది? ఏం ప్రభుత్వం, ఏం న్యాయం? ఎందుకు చేయాలి? మా ఖచ్చితంగా ఇప్పుడు మా కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు ఉన్నాయి. 82, 75, 65, 85 మొత్తం 2 లక్షలు ఉన్నాయి. ఆ 2 లక్షల రుణాన్ని మాఫీ చేయాలి మాకు. కెనరా బ్యాంక్ వాడు డేటు పాత డేట్ ఉంచితే అయితే అని అనుకున్నా సార్ నేను. ఇట్లా నాకెమెరక అంటాడు. తప్పు వాడు చేసి మేము బరి కావాలి. వీళ్ళు రైతు వేదిక కాడికి పోయి దరఖాస్తు ఇవ్వమంటే వీళ్ళు అంటారు నీకు కావు అంటే దీని అర్థం ఏంటి సార్ అది? మరి ఎందుకు ఈ శాతగాని ప్రభుత్వం ఎందుకు చేయాలి? ఏమిచ్చిది? చేస్తేనేమో మాఫీ చేయాలి, చేయకపోతేనేమో పేదోనికి మాఫీ కావు, ఏది లేనోనికి మరి ఒకటి అన్నమేంది ఒకటి బెల్లమేంది అందరు చేయాలి. రైతులు అన్నప్పుడు అందరు రైతులే. ఒక ఇంట్లో మాకు ఉన్నదే 2 ఎకరాలు చక్కగా లేదు భూమి. 2 ఎకరాలు చక్కగా లేదు, ఎకరం 38 గుంటలు ఉంది. ఆ భూమికి ఆయన అది మా కోడలు కొట్టి స్టార్ట్ చేయాలి, మా అయ్యప్రాలు కొట్టి స్టార్ట్ చేయాలి, మా కొట్టి స్టార్ట్ చేయాలి. ఇదేం న్యాయం సార్? అది రుణమాఫీ అనేది 2 లక్షలు మాపి అన్నాడు. 2 లక్షలు మాపి అందరు చేస్తుండా చేస్తున్నాడా? ఈ కిట్కులు పెట్టుడింది, కాయిదాలు లేవుడింది, తప్పించుకొని ఉపాయం తప్ప ఏం లేదు. జనాన్ని గందరగోళాన్ని గర్భించేస్తారు. ఏ ఆఫీసరు సమాధానం చెప్తలేరు. రైతు వేదిక కాడ రైతు వేదిక వాళ్ళు ఎవరు ఉండలేరు. బ్యాంకులో పోతే ఆ బ్యాంకు వాళ్ళు మాకు తెలియదు, మీరు అందరినీ చూసుకొని మాపి కాలేదని చెప్తారు. అది ఎవరికి అయింది ఎవరికైతే జనాన్ని కనిపించేస్తారు. ఈ కనిపించేయకుండా నువ్వు 2 లక్షలు చేస్తలేరా? కరెక్ట్ చెప్పేదానికి అన్ని సమస్యలు ఎందుకు సృష్టించారు? నేను ఒకటే అడుగుతున్నాడు, 2 లక్షలు మాపన 2 లక్షలు చేయాలి అందరికి, లేకపోతే రైతులకు ఊకోండి. నువ్వు సగం చేయప్పుడు జనాన్ని పబ్లిక్ని కనిపించేస్తారు. ఎక్కడ పోయినా ఏ అధికారులు సమాధానం చెప్తలేరు దీనికి. రుణమాఫీ రేషన్ కార్డు ఉంది, నాకు లోన్ 1,50,000 ఉంది. రేషన్ కార్డు ఉన్నాయి, మాకు అందరికి ఉన్నాయి. మా భార్య నాకు 75,000 ఉంది, మా భార్యకి 55,000 ఉంది. రేషన్ కార్డు నీకు 2 లక్షల మాపన్నారు. 2 లక్షల లేదు, ఎప్పుడు ఇట్లా పేరు లేదు.
వీళ్ళతో మీకు కాలేదని చెప్తారు. అన్ని ఉన్నా కూడా ఏది లేదు. 2 లక్షలు మా పన్నారు ఇక కానకాల 21,000 కట్టిన 2 లక్షల లోపు అయినాయి అన్నారు. ఇట్లా రాసి చూడు మేడం కాడ కూడా పోయిన సార్ ఇంకొక ఆయన తాను పోతే కట్టాలని మాట్లాడుతున్నారు. మళ్ళీ మాకేం తెలియదు. 2 లక్షలు మా పన్నాడు మాకు చేయాలిగా ఏం చెప్తలేరు సార్. ఒక ఆయన ఒత్తిడి చెప్తున్నా ఒక ఆయన ఒత్తిడి చెప్తున్నారు సార్. అట్లా చేస్తున్నారు సార్. ఇంట్లో కూడా ఉన్నాయి మొన్న అయితే ఇగో అమౌంట్ కట్టిన మళ్ళా కట్టాలి అంటుండు. కట్టాలని మళ్ళీ చెప్తుండ అలా మా పైన ఆమె అగ్ని మేడం కాడికి పోతే అయినాయి ఎన్ని అయినాయి అన్న 1,07,000 మా పైన చెప్పింది ఆ మేడం. ఇప్పుడు వీడికి వస్తేనేమో నువ్వు కట్టాలని మళ్ళీ అంటున్నారు. గట్ట చేస్తారు సార్. మాకే తెలియదు. మొన్ననే కట్టినాం. అవి టోకర్ కూడా ఉంది మొన్న 19వ తారీఖు నాడు. 19వ తారీఖు రాకే ఊరిపోయినా అయితే టోకన్ ఇచ్చిర్రు వెళ్ళా మళ్ళా రాకుంటే రేపు మా పని తప్పుతుంది. టోకెన్ ఇచ్చారు కదా, ఇచ్చిర్రు ఆ పైసలు ఇస్తలేరు. రేపు మాపురా అంటారు. రేపు మాపురా. చూస్తున్నారు కదండి రైతులు ఆవేదన, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చూస్తుంటే మాత్రం చాలా బాధేస్తుంది. ఎందుకు అంటే చిన్న చిన్న సమస్యలతోటి రైతులు పడుతున్న ఇబ్బందులకు ఎవరు సహాయం చేసే పరిస్థితిలో కూడా లేరు. అసలు రుణమాఫీ అయినా కానీ టోకెన్ నెంబర్లు ఇచ్చినా కానీ అసలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు సమాధానాలు చెప్పే పరిస్థితి లేదు. అన్ని వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా రైతులు చేస్తున్నా కానీ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అసలు ఎక్కడైనా అంటే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి పోయినా లేకపోతే బ్యాంకుల దగ్గరికి వచ్చినా అధికారులు అగ్రికల్చర్ ఆఫీసులో ఎవ్వరు కూడా వాళ్ళకు సహాయం చేసే పరిస్థితిలో లేరు. అసలు దీనికి ఒక ప్రాసెస్ అనేది లేకుండా పోయింది. రైతు రుణమాఫీ చేశాం కానీ దానికి సంబంధించినటువంటి సిబ్బందిని కేటాయించలేదు. ఒకవైపు బ్యాంకుల దగ్గరికి వస్తే నిలబడి వాళ్ళు సమాధానం చెప్పరు. ఈ బ్యాంకుల పరిస్థితి ఏమి ఇట్లా ఉంది. చిన్న చిన్న 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు రుణమాఫీ కాలేదు. ఎక్కువ ఉన్న వాళ్ళకి అయ్యింది. గత ప్రభుత్వం చేసిన వాళ్ళకే మొదట్లో అయింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే మొదట్లో అయింది. మాకు ఇప్పుడు కాలేదు, గతంలో తీసుకున్నా కాలేదు, ఇప్పుడు తీసుకున్నా కాలేదు అని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పరిస్థితిని చూసి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా టాస్క్ ఫోర్స్ ఎట్లాంటి వాళ్ళకి సహాయం చేయాలనో అలాంటి సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళకు ఏం సమస్యలు ఉన్నాయో తీర్చాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ కోరుకుంటుంది. ఇది ఇక్కడి పరిస్థితి.